ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम రామ రామ హరే 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 కృష్ణ శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం వాళ్ళ 13వ అధ్యాయం చూస్తున్నాం. భగవద్గీతలో గీతాసారం అనే శీర్షికన 12వ అధ్యాయం నేర్చుకున్నాం. ఇది 12వ అధ్యాయంలో భగవంతుడు అంటే ఎవరు, తర్వాత భగవంతుడు ఈ భక్తులకి ఎటువంటి ఎంపికలు ఇచ్చాడు, ఇది రెండో భాగం కింద నేర్చుకున్నాం. ఆప్షన్స్. ఇంకా మరి భక్తుడి యొక్క గొప్పతనం ఏదని మూడో భాగంలో భక్తుడి యొక్క స్వభావంలో ఏ మద్భక్త సమీపీయ, ఈ విధంగా చేసిన వాడు నాకు చాలా ప్రియుడు, చాలా ప్రియమైనటువంటి వాడు అని కృష్ణుడు ఈ విధంగా మూడో భాగంలో చెప్పాలి. 3 నుంచి 20 శ్లోకాల వరకు చిన్న చిన్న అధ్యాయం ఇది. ఇప్పుడు మనం 13వ అధ్యాయానికి వెళ్తున్నాం. ఈ 13వ అధ్యాయంలో సారం ఏంటంటే, దీంట్లో 6 భాగాలు ఉన్నాయి. వైజెస్ట్ అనేటువంటి అక్రోనింలో మొదటిది 1 నుంచి 7 అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నల గురించి కృష్ణుడు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం అనేది మిగతా అన్ని అంశాల్లో అంటే మిగతా 5 భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలు మనం చర్చిస్తాం. మొదటిది జ్ఞానంలోని అంశాలు, తర్వాత ఆత్మ మరియు పరమాత్మ యొక్క మనం ఇద్దరిని ఏ విధంగా మనం వేరు చేసి చూడగలం, వాళ్ళిద్దరికి తేడా ఏంటి ఆత్మకి పరమాత్మకి మధ్య. ఇక మూడవది మరి అనుభవించేవాడు ఎవరు, ఈ ప్రకృతి పురుషుడు వీటి గురించి మనం మాట్లాడుతుంటాం ఇవాళ. సో దాంట్లో అనుభవించేవాడు ఎవరు, తర్వాత అన్వేషకుడి నుంచి జ్ఞానిగా, అంటే జ్ఞానం తెలిసిన వాడిగా, వెతికేవాడి దగ్గర నుంచి జ్ఞానం తెలిసేవాడిగా మారే విధానం గురించి చెప్పారు ఇక్కడ. తర్వాత ఇక చివరిది దివ్యత్వం. ఈ దివ్యత్వం అంటే ఏంటనేది ఇలాంటి 6 భాగాల్లో మనం ఇవాళ ఈ 13వ అధ్యాయం గురించి నేర్చుకుంటాం. సో ఆలస్యం చేయకుండా మొదటి భాగానికి వెళ్దాం. మొదటిది తెలివైన ప్రశ్నలు. ఏమేమి ప్రశ్నలు అడిగాడు అర్జునుడు మనం చూస్తే 12 అధ్యాయాలు ఇప్పటివరకు చూసాము. మొదటి 1 నుంచి 6 అధ్యాయాల్లో కర్మయోగం గురించి చెప్పారు. తర్వాత 13 నుంచి 18 అధ్యాయాల్లో ఈ జ్ఞానం ద్వారా భక్తిని ఏ విధంగా పొందొచ్చని చెప్పారు. మధ్యలో 7 నుంచి 12 అధ్యాయాలు ఇవి భక్తి యోగం గురించి చెప్పారు అనమాట. అయితే 7 నుంచి 12 అధ్యాయాలు భక్తి యోగం గురించి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 13 నుంచి 18 అధ్యాయాల్లో ఒకవేళ భక్తి యోగమే అన్నిటికంటే ఉత్తమమైన యోగం అయితే మరి 13 నుంచి 18 అధ్యాయాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమంటే 7 నుంచి 12 భక్తి యోగంలో చెప్పినప్పుడు అత్యుత్తమమైనటువంటి భక్తి యోగం గురించి కృష్ణుడు చెప్పాడు అనమాట. మరి అటువంటి భక్తి యోగంలో కొనసాగించడం కోసం మనం ఏ విధంగా జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు 13 నుంచి 18 అధ్యాయాల్లో ఈ భక్తి యోగంలో నెలకొనేంత వరకు, పూర్తి భక్తి యోగంలో నెలకొనేంత వరకు ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు 13 నుంచి 18 వరకు. సో ఈ 13 నుంచి 18 అధ్యాయాలు కూడా మనం భక్తి యోగానికి సహాయాన్ని ఇచ్చే అధ్యాయాలుగా మనం ఆలోచించాలి తప్ప ఇది జ్ఞానం అంటే ఇది భక్తిలో భాగం కాదని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మరి 6 ప్రశ్నలు ఏంటి, వేటి గురించి ప్రశ్నలు అడిగాడంటే అర్జునుడు ఈ 6 ప్రశ్నలు అడిగాడు. ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది, జ్ఞానం యొక్క అంశం ఏంటి. ఈ 6 ప్రశ్నల్ని కృష్ణుడు ముందు ఉంచుతాడు 13వ అధ్యాయం మొదట్లో. మరి వాటికి సమాధానాలు కృష్ణుడు ఇవ్వడం మొదలు పెడతాడు. సో ఈ 6 ప్రశ్నల్లో అర్జునుడు ఈ ప్రకృతి ఆత్మ జ్ఞానం మూడింటి గురించి ఆరా తీసినప్పుడు ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి అంటే దాన్ని క్షేత్రం అంటాం. క్షేత్రం మనం ఎక్కడ పని చేస్తున్నాం దాన్ని క్షేత్రం అంటాం. ఆత్మ పురుషుడు అంటారు, క్షేత్రజ్ఞ అంటారు. ఈ ప్రకృతిని అంటే క్షేత్రం అంటే మనం వ్యవసాయ క్షేత్రం అని కూడా అనుకోవచ్చు అన్నమాట. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఏది ఎక్కడుంది, ఏ విధంగా నాటారు, ఏ పొలాన్ని నాటారు, ఏ మొక్కలు నాటారు అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుందండి? ఆ క్షేత్రజ్ఞుడికి, అంటే వ్యవసాయం చేసే వ్యక్తికి తెలుస్తుంది. అదేవిధంగా మన శరీరం కనుక
ప్రకృతి ఇచ్చినటువంటి శరీరం కనుక ఒక క్షేత్రం అయితే ఆ క్షేత్రం గురించి తెలుసుకున్నవాడు ఆ క్షేత్రజ్ఞుడు. తర్వాత మళ్ళీ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోదగింది ఏంటి? జ్ఞేయం. ఎవరి గురించి తెలుసు, ఆ జ్ఞానం యొక్క విషయం ఏంటి? సో ఈ విధంగా 6 ప్రశ్నలు అడిగారన్నమాట. ఈ 6 ప్రశ్నలు ప్రకృతి, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, పురుషుడు, తర్వాత జ్ఞానం, జ్ఞేయం, ఈ విధంగా 6 ప్రశ్నలు అడిగారన్నమాట. సో మనం వీటిని అర్జునుడి కృష్ణుడు ఏ విధంగా వివరించాడో దాన్ని తెలుసుకుందాం. ఇక్కడ కృష్ణుడు 2 నుంచి 7 శ్లోకాల్లో క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అనే దాని గురించి, ఈ 2 గురించి కృష్ణుడు స్వయంగా వివరించాడు. దీనికి పురాణంలో ఉన్నటువంటి ఒక మంచి కథ ఉంటుంది. దీన్ని ఆధారంగా కృష్ణుడు చెప్తుంటాడు. ఏంటంటే ఒకే వృక్షం మీద ఉన్నటువంటి 2 పక్షుల గురించి కృష్ణుడు చెప్తాడనమాట. ఒక పక్షి రకరకాలైన ఫలాలు తింటుంది. మరి రెండవ పక్షి ఆ ఫలాలను భుజిస్తున్నటువంటి ఆ పక్షిని ఈ రెండవ పక్షి చూస్తుంటుందన్నమాట. సో ఈ 2 ఒకటి జీవుడైతే రెండవడు పరమాత్మ. ఈ విషయం ఉంది. సో క్షేత్రాన్ని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు. మనం ఇంతకు ముందే చెప్పినట్టు వ్యవసాయ క్షేత్రంలో కూడా ఆ వ్యవసాయం జరిగేటువంటి క్షేత్రాన్ని తెలుసుకున్న వాడిని మనం క్షేత్రజ్ఞ అంటాం అన్నమాట. వ్యవసాయం చేసేవాడిని. అదేవిధంగా శరీరం అనేది క్షేత్రం అయితే ప్రకృతి, తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆ శరీరంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ నొప్పి కలుగుతుంది, ఎక్కడ ఆనందం కలుగుతుంది, దేని వల్ల ఆనందం కలుగుతుంది, ఇవన్నీ తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటారన్నమాట. మరి ఈ రెండవ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఈ రెండవ క్షేత్రజ్ఞుడు ఎవరంటే సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో ఏం జరుగుతుంది అని ఇంకొకళ్ళకి పూర్తిగా తెలుసు అనమాట. ఎలాగైతే మన శరీరంలో అంటే ఈ శరీరం అనేటువంటి క్షేత్రంలో ఒక జీవుడు, పరమాత్మ ఇద్దరు ఎలా అయితే ఉన్నారో, ప్రతి శరీరంలో మరొక జీవుడు మరి అదే పరమాత్మ ఉంటారన్నమాట. ఆ పరమాత్మ ఒకళ్ళే అన్ని క్షేత్రాల్లో ఉన్నారు కాబట్టి దాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. సో సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో ఉండేవాడిని రెండవ క్షేత్రజ్ఞుడు అనమాట. ఈ రెండవ క్షేత్రజ్ఞుడికి అన్ని క్షేత్రాల్లో ఏం జరుగుతుంది, మొదటి క్షేత్రజ్ఞుడికి ఏం తెలుస్తుంది, కేవలం ఈ శరీరంలో ఏం జరుగుతుందో అంతవరకే తెలుసు అనమాట. సో మరి కృష్ణుడు వేదాంత సూత్రంలో తను చెప్పినటువంటి విషయాల గురించి ఇక్కడ చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడంటే ఈ కార్యకలాపాలు ఎక్కడైతే జరుగుతున్నాయో దాన్ని క్షేత్రం అంటారు. దీంట్లో స్థూల సూక్ష్మ అంశాలు ఉంటాయి, ఇంద్రియాలు, తర్వాత ఇంద్రియార్థాలు, ఇవన్నీ ఉంటాయి. మరి ఈ క్షేత్రం యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే ఈ క్షేత్రంలో జరిగేటువంటి సుఖం, దుఃఖం ఈ క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటున్నాడు. సుఖాన్ని అనిపిస్తున్నాడా, మరియు దుఃఖాన్ని అనిపిస్తున్నాడు, కోరిక, ద్వేషం, ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞుడికి తెలుస్తాయి. అది సర్వక్షేత్ర అంటే రెండవ క్షేత్రజ్ఞుడికి అన్ని శరీరాలు ఉన్నటువంటి సుఖం, దుఃఖం అన్నిటి గురించి తెలుస్తాయి అన్నమాట. సో ఇది క్షేత్రజ్ఞుడు అనే గురించి వివరించారు 2 నుంచి 7 శ్లోకాల్లో. సో క్షేత్రం అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రజ్ఞ క్షేత్రం ఇది ఉచ్యతే. శరీరం అని క్షేత్రం అంటారు. క్షేత్రజ్ఞుడిని ఆత్మ. తర్వాత కృష్ణుడు కూడా క్షేత్రజ్ఞుడు, రెండవ క్షేత్రజ్ఞుడు. సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాపి మాం విధి. తెలుసుకో అర్జున, నేను కూడా క్షేత్రజ్ఞుని, కానీ సర్వక్షేత్రేషు భారత, ఈ విధంగా చెప్పారన్నమాట. మరి ఈ జీవుడి యొక్క రకరకాల స్థాయిలు చూస్తాం మనం ఈ తర్వాత స్లైడ్లో. ఈ జీవుడు రకరకాల స్థాయిల్లో ఉండొచ్చు అన్నమాట. అయితే ఎటువంటి స్థాయిలు అంటే ఇవి కోశాలు అంటారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, జ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశము, తర్వాత ఆనందమయ కోశము. ఇటువంటి రకరకాల స్థాయిల్లో జీవుడి చైతన్యం అనేది ఉండొచ్చు అనమాట. సో అన్నమయ కోశం అంటే ఏంటంటే చిన్న పిల్లవాడు ఉంటాడు. చిన్న పిల్లవాడు ఏది ఇచ్చినా సరే నోట్లో పెట్టుకుంటాడు. ఏది తన చిన్న పిల్లవాడి చేతికి దొరికినా సరే ఏం చేస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు. ప్రతిదీ నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ప్రతిదీ తినే వస్తువు అనుకుంటాడు అనమాట చిన్న పిల్లవాడు. దాన్ని అన్నమయ కోశం అంటారు. సో ఒక స్థూలంగా తినే పదార్థం మాత్రమే శిశువుకు తెలిసి ఉంటుంది. మరి ప్రాణమయ కోసం అంటే శిశువు కొంచెం పెరిగిన తర్వాత తల్లిదండ్రులు కోప్పడతారేమో, లేదంటే టీచర్ కొడతారు అనే విషయాన్ని తెలుసుకుంటుంటాడు. అంటే తను రక్షించుకోవడంలో తన మొత్తం ధ్యానం అంతా ఉంటుందన్నమాట చిన్నపిల్లవాడికి. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఆ స్థాయిలో. సో దాన్ని ప్రాణమయ కోసం అంటారు. తర్వాత కొంచెం కొంచెం తన తెలివితేటలు అవి వృద్ధి చెందిన తర్వాత దాన్ని జ్ఞానమయ కోసం అంటారు. అంటే స్కూల్లో చెప్పిన పాఠాలని జాగ్రత్తగా నేర్చుకోవడము, తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా నేర్చుకోవడం, ఇవన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. దాన్ని జ్ఞానమయ కోసం అంటాం. మరి తర్వాత ఈ వ్యక్తి కనుక నేనెవరిని, నేను ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చాను, ఇటువంటి ప్రశ్నలు, జిజ్ఞాసలు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఆ వ్యక్తి విజ్ఞానమయ కోసంలోకి వెళ్తాడు.
మరి ఆ విజ్ఞానమే కోశంలో తను కనుక సాధన చేసి తను సాక్షాత్కారం పొందాడనుకోండి, అక్కడి నుంచి ఆనందమయ కోశంలోకి వెళ్తాడనమాట. తన నేను ఎవరిని? నేను ఈ శరీరంలో ఉన్నాను. నాతో పాటు భగవంతుడున్నాడు. తర్వాత ఈ రెండి మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి, నేను భగవంతుడి సాక్షాత్కారం ఏ విధంగా పొందగలను అనేటువంటి అనేటువంటి సమాచారం తెలుసుకున్నప్పుడు ఆనందమయ కోశంలోకి వెళ్తాడనమాట. సో, ఇది జీవుడి యొక్క పరిస్థితి. సో, రకరకాల స్థాయిల్లో జీవుడు తన దేహంలో నివసించొచ్చనమాట. సో, మనందరం నిర్ణయించుకోవాలి. మనం ఏ కోశంలో ఉన్నాం ప్రస్తుతానికని. సో, ఈ 6వ శ్లోకంలో ఏం చెప్పారు? శరీరం ఏ విధంగా తయారు చేయబడుతుంది? శరీరం 24 అంశాలతో తయారు చేయబడింది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచ ఇంద్రియ గోచర. సో, ఇవి 24 అంశాలతోటి ఈ శరీరం తయారు చేయడం 24 అంశాలు ఏంటి? ఆ 24 అంశాలు ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏమిటి? 5 పదార్థాలు. పంచేంద్రియాలు, పంచభూతాలు అంటారు వీటిని. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. భూమి, ఆపో, వనరు, వాయు, ఖం. ఇవి స్థూలమైనటువంటి 5 పంచ భౌతిక మూలకాలన్నమాట. ఇక ఇంద్రియాలు ఉన్నాయి మన శరీరంలో. ఈ ఇంద్రియాలు మనకి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు, ఇవి 10 అవుతాయి. తర్వాత ఇంకా గంధ, రూప, రస, స్పర్శ, శబ్దం, ఇవి ఆ ఇంద్రియాల యొక్క అంశాలన్నమాట. ఇంద్రియాల యొక్క భోగ విషయాలన్నమాట ఇవి. సో, వీటితో 20 అంశాలైతే, ఇక తర్వాత 3 అంశాలు ఏంటంటే మన మనసు, బుద్ధి, అహంకారం. మనసు అంటే ఆలోచనల యొక్క కేంద్రం. బుద్ధి జ్ఞానానికి కేంద్రం. తర్వాత ఇక అహంకారం అనేది ఈ బుద్ధికి కూడా పరమైంది. మనల్ని ఈ భౌతిక శరీరంలో కప్పి ఉంచేదనమాట. మనం ఈ భౌతిక శరీరం కాదు. కానీ మనకు ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది? అద్దం ముందుకు వెళ్తే ఆ అద్దంలో కనిపించేది నేనే అనిపిస్తుందనమాట. అది ఎందుకని ఆ విధంగా కనిపిస్తుంది? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మనం ఈ శరీరం కాదు, మనం లోపల నివసిస్తున్న ఆత్మను. కానీ అద్దం ముందు నేనే ఈ శరీరాన్ని అనిపించేటువంటి ఆ వలయం ఏంటంటే ఈ అహంకారం అన్నమాట. ఇది మనని శరీరంతో గుర్తించే విధంగా చేస్తుంది. సో, ఈ 3 మూలకాలతో 23 అయితే, ఇక ఆత్మ 24వ అంశం అన్నమాట. ఈ క్షేత్రం అనేది ఈ 24 అంశాలతో తయారు చేయబడిందని కృష్ణుడు చెప్పాడు. తర్వాత ఇక శరీరం యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ ప్రకృతి ఏ విధంగా పనిచేస్తుంది? మన శరీరం అనేది ప్రకృతితో తయారు చేయబడిందన్నమాట. ప్రకృతి చిన్న మూలకాలతో తయారు చేయబడింది. మరి ఇది ఏ విధంగా రకరకాలైనటువంటి గుణాలను కలిగి ఉంటుంది? ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం, సంగాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. సో, ఈ క్షేత్రంలో ఏమేమి ఉంటాయి? ఈ క్షేత్రంలో ఇచ్ఛ, ద్వేషం, కోరిక మరియు మిగతా వాళ్ళని ద్వేషించడం, సుఖం, దుఃఖం, సంఘం అంటే ఆకర్షణ, ధృతి అంటే పట్టుదల, ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనల్ని సుఖం వైపు లేదా దుఃఖం వైపు తీసుకెళ్తుంటాయి. మరియు ఈ క్షేత్రం అనేది ఏ విధంగా మారుతుంది అని కూడా చెప్పారన్నమాట. ఏ విధంగా మారుతుందంటే దీంట్లో 6 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఏదైనా ఒక ప్రకృతి విషయం ఉందనుకోండి, ఎప్పటి వరకు అయితే జీవుడు ప్రకృతిలో ఉండడో, ఏదైనా అంటే అచేతనమైనటువంటి వస్తువు ఏదైనా సరే, ఒక సమయంలో అది అస్తిత్వంలో ఉంటుంది, మరొక సమయంలో అస్తిత్వంలో ఉండదు. అంటే అది పాడైపోతుందన్నమాట. ఈ విధంగా ఒక సమయంలో పూర్తిగా అస్తిత్వంలో ఉంటుంది, తర్వాత అది నాశనం అయిపోతుందన్నమాట. కానీ ఎప్పుడైతే ప్రకృతిలోకి జీవుడు ప్రవేశిస్తాడో, ఇక్కడ 6 రకాలైనటువంటి మార్పులు జరుగుతుంటాయన్నమాట. ఒకటి పుట్టుక, రెండవది పెరుగుదల, మూడవది నిర్వహించుకోవడం, తనను తాను నిర్వహించుకోవడం, తర్వాత ఇక ఇతర ఉత్పత్తులు, చిన్న పిల్లలు కలగడం, తర్వాత ముసలితనం, తర్వాత మరణం. ఈ విధంగా 6 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇది ఒక దగ్గర అస్తిత్వంలో ఉండి నాశనం అవ్వడం కాదు, భౌతిక పదార్థం లాగా. ఎప్పుడైతే ఈ భౌతిక పదార్థంలోకి క్షేత్రజ్ఞుడు ప్రవేశిస్తాడో, అప్పుడు ఈ 6 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి అన్నమాట. పుట్టడం, పెరగడం, నిర్వహించుకోవడం, పిల్లల్ని కనడం, తర్వాత అది నాశనం అయిపోవడం, అంటే ముసలి వయసులో అయిపోవడం, తర్వాత మరణించడం. ఈ విధంగా 6 రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి అన్నమాట. సో, ఇది క్షేత్రంలో జరిగేటువంటి మార్పులు. మరిక రెండవది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానంలో ఏమేమి అంశాలు ఉంటాయి? సో, ఇది చాలా మంచి సెక్షన్ అన్నమాట. 8-12 శ్లోకాలు ఈ జ్ఞానం గురించి చెప్తాడు కృష్ణుడు. జ్ఞానాన్ని పొందే ప్రక్రియ గురించి, తర్వాత ఈ జ్ఞానంలో తెలుసుకోవాల్సిన విషయాలు. సో, ఈ 8-12 శ్లోకాల్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేటువంటివి చెప్తాడన్నమాట. సో, ఈ శ్లోకాలు చాలా వండర్ఫుల్ శ్లోకాలు. అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ.
సో అమానిత్వం అంటే నమ్రత కలిగి ఉండటం, అదంబిత్వం అంటే గర్వం లేకుండటం. ఈ విధంగా మొత్తం 20 అంశాలున్నాయి. ఈ 20 అంశాలనే జ్ఞానం అంటారు. ఇక చివరి శ్లోకంలో ఏం చెప్తారంటే, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ. కృష్ణుడు దీన్ని ఏ విధంగా జ్ఞానాన్ని ఏ విధంగా నిర్వచిస్తాడంటే, ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తం. ఈ 20 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని జ్ఞానం అంటారు. మరి అజ్ఞానం యతతోన్యత, 20 అంశాలలో లేని విషయాన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. సో ఈ జ్ఞానాన్ని చాలా వివరంగా 20 అంశాల్లో పూర్తిగా కృష్ణుడు దీన్ని నిర్వచిస్తాడనమాట. ఇక మూడవ అంశం ఏంటంటే ఆత్మ మరియు పరమాత్మ యొక్క భేదం అనమాట. ఈ భేదం గురించి 11 నుంచి 19 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు. సో ఈ సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చ మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. సో రెండవ క్షేత్రజ్ఞం వచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య తేడాని ఇక్కడ కృష్ణుడు వివరిస్తాడనమాట. సో భగవంతుని తెలుసుకోవడం ద్వారా మరి ఈ రెండవ క్షేత్రజ్ఞుని తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి రెండవ క్షేత్రజ్ఞుని తెలుసుకుంటే ఏం జరుగుతుంది? అమృతమశ్నుతే అంటే మనం అమృతమశ్నుతే అంటే ఇక మృత్యు అనేది లేకుండా మనం శాశ్వతంగా నివసిస్తాము అనే విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. దాంట్లో భాగంగానే జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాత్ సదుచ్యతే. సో ఎవరినైతే ఎప్పుడైతే ఈ పరమాత్మని కనుక మన దేహంలో ఉన్నటువంటి పరమాత్మని కనుక మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అమృతమశ్నుతే మనం మృత్యు అనేది లేకుండా శాశ్వతంగా నివసించడం మొదలు పెడతాం. మరి ఈ పరమాత్మ ఏంటి? పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఈ పరమాత్మ యొక్క లక్షణాలని యత్ ప్రభవ, పరమాత్మ యొక్క లక్షణం అని చెప్పారు ఇక్కడ 14వ శ్లోకంలో. సర్వవ్యాపి, అన్ని చోట్ల సర్వక్షేత్రేషు భారత. ఇక రెండవది దివ్యం. ఏ విధంగా పరమాత్మ యొక్క శరీరం అనేది భౌతికం కాదు, ఇది పూర్తిగా దివ్యం అనే విషయాన్ని చెప్తాడు కృష్ణుడు 16వ శ్లోకంలో. మరి జరిగే వాటిని విషయాలన్నిటినీ కూడా ఒక సాయోధ్యత అంటే అన్నిటినీ కలయిక అనమాట. వాటన్నిటిని కూర్పుతోటి నేర్చుకోవడం అనేది ఏ విధంగా ఉంటుందంటే భగవంతుడికి అన్నీ తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి అనే విషయాన్ని చెప్తాడు అనమాట. తర్వాత ఆయన అవిభక్త, నిర్వాహకుడు, విధ్వంసకుడు అన్నీ చేసేది ఆయనే అనే విషయాన్ని కూడా ఈ 17వ శ్లోకంలో చెప్తారనమాట. సో 18వ శ్లోకంలో జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనే విషయం గురించి చెప్తారు. ఈ తెలుసుకోవాల్సిన విషయం అంటే ప్రతి విషయంలో ఉన్న పరమాత్మ, ప్రతి శరీరంలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవడం మన జీవిత లక్ష్యం అనే విషయాన్ని 18వ శ్లోకం చెప్తాను. జ్యోతిషామపి తజ్జ్యోతిష్ తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మనే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము అనేటువంటి శ్లోకాన్ని ఈ జ్ఞేయం గురించి చెప్తాం అనమాట. పరమాత్మ మాత్రమే జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సిన వ్యక్తి అని చెప్పేసి. సో ఇక 4వది ఇది భోక్త. మరి ఇక్కడ జీవుడు ఉన్నాడు, తర్వాత పరమాత్మ ఉన్నాడు, సర్వక్షేత్రేషు భారత. మరి ఈ రెండిట్లో భోక్త ఎవరు, నిజంగా వీటిని భోగించేవారు ఎవరు అనేటువంటి విషయాన్ని ఈ 20 నుంచి 26 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు. దీన్ని భోక్త అంటారు. సో ఈ ప్రకృతి గురించి, పురుషుడు గురించి చెప్పిన తర్వాత మరి ఆనందించేవాడు ఎవరు, నిజంగా అనుభవించేవాడు ఎవరు? ఈ శరీరాన్ని అనుభవించేది ఆత్మన పరమాత్మ? ఎవరు అనుభవిస్తున్నారు ఈ శరీరాన్ని గురించి చెప్తాను. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 20వ శ్లోకంలో మంచి చెడు సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ సంభవిస్తాయి? ప్రకృతిలో సంభవిస్తాయి. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో మంచి మార్పు కానీ చెడు మార్పు కానీ మనం ఏమైతే అనుకున్నాం, ఇది మంచి జరిగింది చెడు జరిగింది అని ఏమైతే అనుకుంటామో ఇవన్నీ ఎక్కడ సంభవిస్తాయి? ఇక్కడ ప్రకృతిలో సంభవిస్తాయి. ఇక రెండవది పురుషుడి యొక్క గుర్తింపు. నిజమైనటువంటి పురుషుడు ఎవరు? జీవి నిజమైన పురుషుడా లేదా భగవంతుడు నిజమైన పురుషుడా అంటే ప్రకృతితో ఆనందాన్ని దుఃఖాన్ని అనుభవించేవాడు జీవి. ఈ ఒక పురుషుడు తాను పురుషుడు అనుకునేవాడు అనమాట. తాను పురుషుడు అనుకుని సుఖాన్ని దుఃఖాన్ని ఆయన ఏం చేస్తుంటాడు? అనుభవిస్తుంటాడు. ఎవరు? జీవుడు అనుభవిస్తుంటాడు తాను పురుషుడిగా గుర్తించి. మరి పురుషుని భోగాపేక్ష ఏం చేస్తుంది? ఈ విధంగా తాను భోక్త అనుకుంటున్నాడు కాబట్టి ఈ భోక్తకి ఈ ప్రకృతిలో చిక్కుకుపోతాడు అన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఈ 4 రకాలైనటువంటి ఒక చట్రంలో జీవి చిక్కుకుపోతాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం నేనే భోక్తని అని అంగీకరిస్తామో, ఎప్పుడైతే గుర్తిస్తామో, తప్పుగా గుర్తిస్తామో
అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, జన్మమృత్యు జరా వ్యాధి అనేటువంటి రకరకాలైనటువంటి శరీరాల్లో తనను తాను గుర్తించడంతో పాటు ఆ శరీరాల చుట్టూ అంటే ఆ శరీరాల్లో తిరుగుతూ మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. ఎప్పటివరకు అయితే మనల్ని మనం భోక్తగా గుర్తిస్తామో అప్పటి వరకు ఈ జన్మ మృత్యులు అనేటువంటి చట్టంలో మనం చిక్కుకుపోతామని 22వ శ్లోకంలో చెప్పారు. మరి ఆ తర్వాత మరి శరీరం యొక్క మూలము, శరీరం ఎదుర్కొన్న మార్పులు, యద్వికారి, తర్వాత దాని నుంచి జరిగేటువంటి మార్పులు, ఈ రెండింటి గురించి కృష్ణుడు వివరిస్తాడు. ఈ 20వ శ్లోకంలో ప్రకృతి మరియు పురుషుడు శాశ్వతమైనటువంటి వాడు, ఇద్దరూ శాశ్వతమైన వాళ్ళు. ప్రకృతి కూడా శాశ్వతం, ఎందుకంటే మళ్ళీ 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 ఈ ప్రకృతి అనేది సృష్టించబడుతుంది, మళ్ళీ నాశనం చేయబడుతుంది. ఇది నిరంతరాయంగా జరుగుతుంది అన్నమాట. మరి పురుషుడు కూడా శాశ్వతం. దీన్ని తయారు చేస్తున్నటువంటి ప్రకృతిని సృష్టించి లయం చేసేటువంటి పురుషుడు కూడా శాశ్వతంగా ఉన్నాడు. సో తర్వాత 21వ శ్లోకంలో ఈ ప్రకృతి యొక్క పురుషుడు శాశ్వతాన్ని కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి చ రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. సో ఈ విధంగా పురుషుడుగా స్వీకరించినటువంటి జీవుడు భోక్తృత్వంగా దాన్నే భోక్తగా చేయడం వల్ల తను ఆలోచించడం వల్ల శాశ్వతంగా ఏం చేస్తున్నాడు, ఈ దుఃఖంలో సుఖం దుఃఖంలో అనేటువంటి చట్టంలో పడినాడు. గుణాలతో జీవుడు అనుబంధం మరియు పునర్జన్మ. పురుష ప్రకృతి స్తోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాలు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పటివరకు తను భోక్తగా స్వీకరిస్తాడో తనని తాను, పురుష ప్రకృతి స్తోహి, ఎప్పటివరకు అయితే ప్రకృతిని తన నియంత్రణలో పెట్టుకొని భోగించాలి అనేటువంటి కారణంతో అంటే భోగించాలనే కోరికతో ఉంటాడో. భోక్తే ప్రకృతి జానుగుణ కారణం గుణ సంగోస్య. ఎందుకని తను తాను భోక్తగా అంగీకరిస్తాడు? ఈ గుణాల్లో సత్వగుణం, రజోగుణం, తమగుణం, ఇది మనం 14వ అధ్యాయంలో నేర్చుకుంటాం. ఈ గుణాల్లో బందీ అవటం వలన తనని తాను ఈ ఈ గుణాల్లో బందీ అయ్యి తనని తాను భోక్తగా స్వీకరించడం వల్ల కారణం గుణ సంగోస్య సద్ అసద్యోని జన్మసు. ఆ విధంగా రకరకాలైనటువంటి జన్మల్ని, రకరకాల శరీరాల్లో ఈ చట్టంలో పడి మళ్ళీ మళ్ళీ జన్మ పుట్టుక పెరుగుదల అన్ని ఆ మార్పులతో పాటు మళ్ళీ మృత్యు తర్వాత మళ్ళీ జన్మ, మళ్ళీ తర్వాత మృత్యు, మళ్ళీ జన్మ మృత్యు, ఈ జన్మ మృత్యులని చట్టం తను బందీ అయిపోయాడు. మరి రెండవ రకమైనటువంటి పురుషుడు ఉన్నాడు. ఈ పురుషుడు ఎవరు? పరమాత్ముడు. ఈ పరమాత్ముడు అనేవాడు రెండవ పురుషుడు అనమాట. మరి ఆయన సాధారణ పురుషుడిలాగా ఎప్పుడు చిక్కుకోడు అనే విషయాన్ని 23వ శ్లోకంలో చెప్పారు. సో ఎప్పుడైతే మనం ఆయన్ని గుర్తిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుందని, ఎప్పుడైతే ఈ పరమాత్మను మనం గుర్తిస్తామో అప్పుడు మనకి ముక్తి కారణమవుతుంది అనే విషయం చెప్పారు. సో వివిధ రకాలైనటువంటి యోగాల ద్వారా అవగాహనకి రావచ్చు. అంటే మన యోగ పద్ధతి, కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, బుద్ధి యోగం, అంటే లేదంటే భక్తి యోగం, ఈ యోగాల ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈ పురుషుణ్ణి మనం గుర్తించవచ్చు. ఎవరైతే ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనే ఆ బంధంలో ఇంకా బందీ ఎప్పటికీ అవని వ్యక్తిని ఎవరు? ఈయనే పరమాత్మ అనమాట. ఆయన ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనలోనే వెంటనే ఏమవుతుంది, మనం కూడా ఈ చట్టం నుంచి బయటికి రావచ్చు, ముక్తి కారణం అవుతుంది. సో వీటిలో ఏది సులభమైంది అనేది 25వ శ్లోకంలో చెప్పారు. ఆ 25వ శ్లోకాన్ని మనం చూస్తాం. 23వ శ్లోకంలో ఉపదృష్టానుమంతాచ భర్త భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తే దేహోస్మిన్ పురుష పర. ఈయన ఉపదృష్ట, అనుమంత, భర్త, భోక్త, మహేశ్వర. ఉపదృష్ట అంటే ఏ విధంగా మనం ఒకే వృక్షం మీద ఉన్నటువంటి 2 పక్షుల్లో ఒక పక్షి మిగతా రెండో పక్షిని గమనిస్తుంది, ఉపదృష్ట అంటే చూస్తూ ఉంది. ఇక ఒక పక్షి రకరకాలైనటువంటి ఫలాల్ని భుజిస్తుంది, ఉపదృష్ట. అనుమంతాచ, అనుమంతుని కూడా ఇస్తుంది రెండవ పక్షి. తర్వాత భర్త, దీన్ని అంటే ఈ యొక్క జీవుణ్ణి భరించేవాడు, అంటే జీవుడి యొక్క నిర్వహణను చూసేవాడు భగవంతుడు. భోక్త, మహేశ్వర, మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి అధిపతి ఆయనే. తర్వాత పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర, ఆయనే పరమాత్మ, దేహోస్మిన్ పురుష పర. ఈ రెండవ పురుషుడు పరమైనటువంటి పురుషుడు అని చెప్పారు. తర్వాత జ్ఞానం యొక్క ఫలితం ఏంటి? ఆ వ్యక్తి ముక్తిని పొందుతాడని చెప్పాక నసభూయో అభిజాయతే అంటే మళ్ళీ ఈ వ్యక్తి, ఇది 24వ శ్లోకంలో చెప్పారు. 24వ శ్లోకంలో అంటే
మళ్ళీ ఈ వ్యక్తి జన్మను తీసుకోడు. ముక్తిని పొందుతాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారన్నమాట 24వ శ్లోకంలో. ఇక 25వ శ్లోకంలో మనం చెప్పినట్టు ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనా నమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ రకరకాలైనటువంటి యోగాల ద్వారా కృష్ణుడు ఒక వ్యక్తి ఏం చేయొచ్చు, ముక్తిని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారనమాట. మరి ఆ ముక్తి ఏ విధంగా 26వ శ్లోకంలో భగవంతుడు గురించిన శ్రవణం చేయడం ద్వారా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. మృత్యుం శృతి పరాయణ తేపి చాతి తరం త్యేవ మృత్యుం శృతి పరాయణ. ఎవరైతే వింటారో, భగవంతుడి గురించి వింటారో వాళ్ళు ఈ మృత్యువుకి అతీతం అవుతారు అని చెప్పేసి విషయం చెప్పారు. ఇక ఐదవ పాఠం. ఈ 5వ పాఠంలో ఏ విధంగా ఒక అన్వేషకుడు జ్ఞాని అవుతాడు, ఏ విధంగా మనం చూస్తున్నటువంటి దేని గురించి అయితే వెతుకుతున్నామో తీవ్రంగా భగవంతుడి గురించి, మరి ఏ విధంగా భగవంతుడిని తెలుసుకున్న వ్యక్తి అవుతాడు అనేది 27, 28, 29 శ్లోకాల్లో చెప్పారు. అది సో ఆ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు దీన్ని మనం ముందు చూద్దాం. సో 27వ శ్లోకంలో ఈ అన్ని జీవులు పురుష మరియు ప్రకృతుల యొక్క కలయికే. మనం చూస్తున్నటువంటి రకరకాలైనటువంటి జీవులు ఉన్నారు కదా, అంటే జంతువులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, తర్వాత పక్షులు, రకరకాల జీవులందరూ కూడా ఈ ప్రకృతి మరియు పురుషుడు అంటే జీవుడు ఈ రెండింటి యొక్క కలయిక అని చెప్పారు. తర్వాత 28వ శ్లోకంలో పరమాత్మ జ్ఞానం గల వ్యక్తి చూసేటువంటి దృష్టి, ఏ విధంగా పరమాత్మని వెతకగలిగిన వ్యక్తి ఏ విధంగా చూస్తాడు ఈ రకరకాల జీవుల్ని. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్య వినశ్యంతం య పశ్యతి సపశ్యతి. ఎలా చూస్తున్నారు? సమం సర్వేషు భూతేషు, అన్ని రకాల జీవుల్లో, తిష్టతం పరమేశ్వరం, అన్ని రకాల జీవుల్లో పరమాత్మ అనేవాడు ఉన్నాడు. జీవి పక్కనే పరమాత్మ అనేవాడు. ఉదాహరణ చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా వ్యక్తి ఆ చిన్న పిల్లవాడిని వెళ్ళి ఒక చిన్న దెబ్బేద్దాం అనుకున్నాడు, కానీ పక్కనే కనుక తన తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ చిన్న పిల్లవాడిని కొట్టడం వీలవుతుందండి? చిన్న పిల్లవాడిని ఏదైనా హాని కలిగించలేదని తన తండ్రి ఉన్నాడు కాబట్టి. అదే విధంగా మనం ఎవరైతే పరమాత్మని చూడగలమో ప్రతి ఒక్కరి శరీరంలో, ఈ జీవుడికి ఎటువంటి హాని కలగకుండా చూడటం అనేది తన బాధ్యత. సో నేను ఈ జీవుడికి హాని కలిగి, ఎందుకంటే పక్కనే పరమాత్మ ఉన్నాడు, ఈ జీవుడికి తండ్రి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం వస్తుందన్నమాట. సో వినశ్యత్స్య వినశ్యంతం, ఆ జీవుడు ఇద్దరు కూడా నశ్యం లేనిటువంటి వాళ్ళు. యః పశ్యతి సపశ్యతి, వీళ్ళిద్దరూ కూడా శాశ్వతంగా జీవించేవాళ్ళు అని ఎవరైతే చూడగలరో వాళ్ళు నిజంగా చూస్తున్నారు. మనం చూసేటువంటి బహిరంగమైనటువంటి దేహం శాశ్వతం కాదు, అది ఏదో ఒక రోజున నాశనం అయిపోతుంది. సో ఇది జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చూసేటువంటి విధానం. మరి అటువంటి పరిణితి చెందినటువంటి వ్యక్తి యొక్క దృష్టి ఫలితం పతనం లేకుండా ఉంది అని తెలుస్తుంది. ఎలాగా? సమం పశ్యంతి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్యాత్మానం తతో యాతి పరాం గతిం. సో ఇటువంటి వ్యక్తి ఎప్పటికీ పతనం లేకుండా శాశ్వతంగా జీవిస్తాడు అనేటువంటి విషయం చెప్పారన్నమాట, ఈ పరమాత్మను చూడగలిగినటువంటి వ్యక్తి. ఇక 6వది దివ్యత్వం. ఈ దివ్యత్వం అంటే ఉత్తమమైనది ఏంటి, వీటన్నింటినీ తెలుసుకున్న తర్వాత ఇంద్రియాతీతం, భావాతీతం, వీటికి అతీతంగా ఉంది విషయం ఏంటి అనేది 6వ పాఠం, ట్రాన్సెండెంటల్, దివ్యమైనది. ఇక శ్రేష్టమైనటువంటి జ్ఞాన చక్షువు అంటే ఏంటి అంటే, నిజంగా జ్ఞాన చక్షువులు ఉన్న వాళ్ళు ఏం చూస్తారు, శ్రేష్టంగా వాళ్ళు ఏం చూస్తారు. సో అది 30, 31, 32 శ్లోకాల్లో చెప్పారు. 35 శ్లోకాల వరకు మనం వాటిని చూద్దాం. ఎలాగైతే ఆకాశం కలుషితం కాకుండా సర్వత్రా వ్యాపించి ఉంటుందో, అదే విధంగా వస్తువులన్నింటినీ ప్రకాశం చేస్తున్నటువంటి భగవంతుడు కూడా ఎలా ఉంటాడు? ప్రశాంతంగా, అంటే ఎటువంటి కలుషితం లేకుండా ఉంటాడు. అంటే అదేవిధంగా ఆత్మ కూడా ఈ ప్రకృతిలో నెలకొని ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ పదార్థంతో ఎటువంటి కలయిక జరగదు అనేది 33వ శ్లోకంలో చెప్పారు. అంటే ఏంటి అర్థము? ఈ ఆత్మ అనేది ఈ భౌతికమైనటువంటి పదార్థమే కాదు. ఎందుకని మనం చూసింటే 24 మూలకాల్లో, శరీరం తయారు చేయబడిన 24 మూలకాల్లో
మనం పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియ వస్తువులు ఇలా చెప్పిన తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం వీటన్నిటిని చెప్పిన తర్వాత 24 అంశంగా ఆత్మ గురించి చెప్పారు. 24 అంశం మాత్రమే ఏమిటది జీవుడు. ఈ 24 అంశం అనేటువంటి జీవుడు 23 అంశాల్లో కలవడనమాట. అంటే దాంట్లో భాగం కాదు. ఆ విషయమే ఇక్కడ కూడా చెప్తున్నానమాట. యథా సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే. ఏ విధంగా అయితే ఆకాశం ఎప్పుడు కూడా కలుషితం కాదో సర్వత్రా అవస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. అదేవిధంగా ఈ ఆత్మ యొక్క ఆత్మ ఒక దగ్గరే ఉంటుంది. కానీ చైతన్యం అనేది శరీరం అంతా నెలకొని ఉంటుందన్నమాట. అంటే నా నెత్తి మీద నేను ఎవరన్నా ఇలా చేయి పెట్టినా ఏం తగిలినా నాకు తెలుస్తుంది. నా చైతన్యం అనేది తెలుస్తుంది. మనం ఇంతకుముందు కూడా చూసాం. ఆత్మ అంటే చిత్కణం చాలా చిన్నది. కేశాగ్ర దశభాగస్య శతభాగస్య అంటే 10,000 భాగాలు చేసిందంటే 10,000 భాగంలో వెంట్రుక యొక్క 10,000వ భాగం ఆత్మ. అంత చిన్న ఆత్మ మొత్తం శరీరం అంతా ఎలా ఉంటుంది? అని చైతన్యంతో ఉంటుందన్నమాట. సో సర్వత్రా అవస్థితో దేహే తథాత్మనోపలిప్యతే. కానీ ఈ శరీరంతో కలవదు అనేటువంటి విషయం చెప్పాడు కృష్ణుడు 33వ శ్లోకంలో. మరి ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఒక దగ్గర నెలకొని శరీరం అంతా ఏ విధంగా ఆత్మ ప్రకాశింపజేస్తుంది. ఏ విధంగా? చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది. యథా ప్రకాశ యత్యేకః కృత్స్నం లోకమివం రవిః. ఏ విధంగా అయితే ఈ సూర్యుడు ఒక చోట ఉండి మొత్తం లోకాన్ని ప్రకాశింపజేస్తాడో అదే విధంగా ఆత్మ కూడా ఒక ప్రదేశంలో ఉండి మొత్తం శరీరంలో ప్రకాశాన్ని చూపిస్తుంది. క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ విధంగా రవి సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడు మొత్తం ఆకాశాన్ని, అదేవిధంగా మొత్తం భౌతిక లోకాన్ని, అదేవిధంగా ఒక దగ్గర నెలకొని ఉన్నా సరే శరీరం అంతా కూడా ఒక చైతన్యం అనే దాన్ని ప్రకాశింపజేస్తుంది ఆత్మ అనేది 34వ శ్లోకం చెప్పారు. 35వది మరి దీన్ని తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం. దీన్ని శృతి ఫలం అంటారు. అంటే ఫలశ్రుతి అంటారు. ఫలశ్రుతి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతితే పరం. ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి ఈ మధ్యటువంటి తేడా, సర్వక్షేత్రేషు భారత, ఈ రెండవ క్షేత్రజ్ఞుడి గురించినటువంటి తేడా తెలుసుకొని ఆ క్షేత్రజ్ఞుని అంటే పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో విదుర్యాంతి ఎవరైతే తెలుసుకుంటారో తే పరం, ఆయన పరం అంటే భౌతిక జగత్తును వదిలేసి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తాడు అనేటువంటి విషయం ఈ ఫలశ్రుతిగా ఈ యొక్క 13వ అధ్యాయంలో చెప్పండి. మనం ఒకసారి ఈ 13వ అధ్యాయం నేర్చుకున్న విషయాన్ని ఒకసారి నెమరు వేసుకొని మళ్ళీ 14వ అధ్యాయంలో కలుద్దాం. 13వ అధ్యాయంలో మనం తెలివైన ప్రశ్నలు, క్షేత్రం, క్షేత్రజ్ఞం, ప్రకృతి ఈ మూడింటి గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నలు అడిగారు ఫస్ట్. తర్వాత అసలు జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు 8 నుంచి 12 శ్లోకాలు అంటే ఈ 5 శ్లోకాల్లో కృష్ణుడు జ్ఞానం అనే విషయాన్ని చెప్పాడు. ఏతజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం అంటే జ్ఞానం అంటే ఇంతకు మించినటువంటి జ్ఞానం లేదు, దీనికి బయట ఏమన్నా ఉంటే అది అజ్ఞానమే అని కృష్ణుడు చెప్పాడు. మరి ఈ ఆత్మ పరమాత్మ మధ్య ఉన్నటువంటి భేదాన్ని చెప్పాడు కృష్ణుడు. తర్వాత ఈ ఆత్మ పరమాత్మ ప్రకృతి వీటన్నిటిలో అనుభవించేవాడు ఎవరు ఈ విషయం గురించి చెప్పారు. తర్వాత మరి అన్వేషకుడు జ్ఞానిగా ఎప్పుడు మారుతాడంటే ఎటువంటి దృష్టిని సంపాదిస్తే ప్రతి జీవుడికి పక్కన ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు, జీవుడి పక్కన ఎటువంటి హాని నేను చేయడానికి వీలు లేదు, ఏ జీవుడికి హాని నేను చేయడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని ఎవరైనా గ్రహిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి అన్వేషకుడి నుంచి ఎక్కడికి మారినట్టు? జ్ఞానిగా మారినట్టు. తర్వాత పరమోత్తమైంది ఏంటంటే ఈ పరమాత్మ గురించినటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానం పరమోత్తమైంది. ఎందుకంటే అది మన ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తు తీసుకెళ్తుంది, శాశ్వతమైన జీవితాన్ని మనకిస్తుంది. సో దీంతో మనం ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. సో మళ్ళీ వచ్చే అధ్యాయంలో ఈ 14వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటాం. 14వ అధ్యాయంలో త్రిగుణాలు, ప్రకృతి త్రిగుణాలు, ఈ 3 గుణాల నుంచి చాలా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. చాలా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. ఈ 3 గుణాల నుంచి ఏ విధంగా మనం బంధీలమయ్యాం ఈ ప్రపంచంలో అనే విషయం. సో ధన్యవాదం అండి. హరే కృష్ణ.